గుంజీళ్ళు తీసింది చాలు. అవతల బస్సు వెళ్ళిపోయింది. 5 కిలోమీటర్లు నడవాలండి. అయ్యయ్యో, బస్సు వెళ్ళిపోయిందా? మనల్ని వదిలేసి ఎలా వెళ్ళాడండి? వాడు మాత్రం ఎంతసేపు ఆగుతాడండి? మీరు ఇలా కనపడరాయికల్లా మొక్కుతూ ఉంటే. దేవుడి గురించి అలాంటి మాటలు మాట్లాడకండి. అసలు ఆయన లేకపోతే మనం లేవండి. అంతదాకా ఎందుకు? ఏ పరిచయం లేని మనిద్దరం ఒకే రోజు ఒకే బర్త్ లో జర్నీ చేయటం, ఒక రోజంతా ఇలా కలిసి ఉండటం, మంచి ఫ్రెండ్స్ అవటం అన్నీ ఆయనే డిసైడ్ చేస్తాడు. కాసేపు మీరే కరెక్ట్ అనుకుందాం. ఒక్క నిమిషమైనా దేవుడికి రెస్ట్ ఇవ్వరండి? అయినా 24 గంటలు దేవుడిని విసిగించేంత కోరికలు మీ అమ్మాయిలకి ఏముంటాయండి? ఏముంటాయంటే చాలా చాలా కోరికలు ఉంటాయండి. అమ్మాయి మనసంటే తీయని ఆశలు మోసే పల్లకి, పైకెప్పుడు కనపడదు, పై పై చూసే ఏ కళ్ళకి. కనిపించే అందాలన్నీ నా కోసమే, అనిపించే చిలిపి వయసులో వేల కోరికలు పూలైపోయవా. కనులతో చూడగలిగితే
ఎప్పుడు చూసినా కరుసుకొని ఉంటావు. మీది లవ్ మ్యారేజా? నేను పెళ్లి చేసుకోలేదు కానీ అమ్మాయి చచ్చిపోయింది. మిమ్మల్ని చేసుకున్న అదే పని చేసిందండి. నీ గుందిరా ఎప్పుడు. మీ సీరసొక్క చాలా బాగుంది. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, ప్రయాణం బాగా ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగిందా? బాగా జరిగింది. నీతో చిన్న పని ఉంది, కొంచెం పక్కస్తావా? ఏంటి కాంప్రమైజా? ఇక్కడే బతిమలుకోవచ్చుగా. ఓ మిస్సెస్ శైలజ గారు ఉన్నారనా? మీరు వెళ్ళండి. వెళ్ళండి. రండి బ్రదర్. అంటే గురుగారు మొదట్లో చెరువులోని రొయ్యి పిల్లల్ని వదులుతారా? దున్నపోతుల్ని, కుక్క పిల్లల్ని ఎట్లా వదులుతాము. చేపలు, రొయ్యలు, తాబేళ్లు వస్తాయి. అది మ్యాటర్. ఇదే విషయం పదే పదే రిపీట్ అయితే అబ్బే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే బోర్ కొడుద్ది. ఈ సంచి బస్సులు ఇస్తాను. డియర్ ప్యాసింజర్స్, ఇప్పుడు మీకు అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను. రండి. ఏమి తిప్పుతున్నావురా మమ్మల్ని? ముళ్ళల్లో పిల్లి గనక పిల్లల్ని తిప్పినట్టు తిప్పుతున్నావా? అది లవర్ స్పాట్. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమికులకి గుళ్ళంటిది. ఆ బెంచి కనిపిస్తుంది చూడండి. ఆ బెంచ్ మీద కూర్చుని ప్రేమికులు గాని, ఇష్టపడ్డవాళ్ళు గాని, భార్యాభర్తలు గాని ఏం కావాలని కోరుకుంటే అది జరుగుతుంది. అయితే నేను మా ఆవిడ అక్కడ కూర్చొని విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే జరిగిపోద్దా? గ్యారంటీగా జరిగిద్ది. నీకు విడాకులు వస్తాయి, మీ ఆవిడకి వేరే పెళ్లి జరిగింది. ఇది నిజంగా నిజమేనా? దేవుడి మీద ఒట్టు, ఇది మాత్రం నిజం. నన్ను నమ్మండి. ఇదిగో కృష్ణమూర్తి, మీ ఇద్దరు వయసులో ఉన్నోళ్ళు, కొత్తగా పెళ్ళైనోళ్ళు. వెళ్ళా బల్ల మీద కూర్చోండి. అయ్యయ్యో, మీరు పెద్దవాళ్ళు, మీరు వెళ్ళి కూర్చోండి. బాబాయ్ గారు, మీరు పిన్ని వెళ్ళి కూర్చోండి. మేము వెళ్ళి కూర్చునేదేముందమ్మా నా రొయ్య. కుర్రోళ్ళు మీరు వెళ్ళి కూర్చోండి. వెళ్ళమ్మా. 4 అబద్ధాలు అన్నా ఇద్దరిని కలపాలరా, పెట్టలు కొట్టిరా. దిస్ ఇస్ ఫర్ యు. ఏంటండి ఇది? గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక చూడండి. కోరుకోండి. లేడీస్ ఫస్ట్, మీరే కోరుకోండి. ఒక పని చేద్దాం, మనం అందరిలాగా ఎవరి గురించి వాళ్ళం కాకుండా ఒకరి గురించి ఒకరిని కోరుకుందాం. అలాగే కానివ్వండి. ఓ ప్రేమ దేవుడా, మా కృష్ణమూర్తి గారికి మంచి అందమైన పెళ్ళాం దొరకాలి. ఆవిడికి దేవుడంటే అస్సలు నమ్మకం ఉండకూడదు. పూజలు, నోములు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు అంటూ విసిగించకూడదు. నాకు అలాంటి భార్య కావాలి మీతో చెప్పానా? లేదు. పోనీ మీకు ఎలాంటి భార్య కావాలో చెప్పండి, అలాగే కోరుకుంటాను. చెప్పండి. అచ్చం మీలాంటి భార్య కావాలి. విజయవాడ వచ్చిందండి? అబ్బాయి రాలేదండి, నేను లేపుతాగా, మీరు పడుకోండి. అన్నవరం వచ్చింది, దిగండి. సారీ అండి, రాత్రంతా నిద్రలేదు, అందుకే. పర్వాలేదండి. థ్యాంక్ యూ. ఇదిగో కిట్టమూర్తి, మీరుండటం వల్ల అసలు టైమే తెలియలేదయ్యా. అమెరికాలో ఉన్న నా కొడుకు కోడలు అన్నారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ సత్యనారాయణ మూర్తి మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇదిగో కృష్ణమూర్తి, పెళ్ళంటే రొయ్య వ్యాపారం కాదు, 100 ఏళ్ల పంట. ఏదైనా తేడా ఉంటే మగవాళ్ళు మనం సర్దుకొని పోవాలా. ఇదిగో నువ్వు నెల్లూరు తప్పకుండా బుచ్చిరెడ్డి పైన రావాలా. 2 రోజులు ఉండి రొయ్యల కొర తిరిగిపోదు. థ్యాంక్స్ అండి, మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదిగో బాబు. థ్యాంక్స్ అండి. పిల్లా పాపలతో కలకాలం ఆనందంగా జీవించండి. చాలా పొద్దుపోయింది, రేపు గుడికాడు కలుద్దాం. వస్తానమ్మా. ఏమండి, మీరు కాటేజ్కి వెళ్ళండి, నేను కిందకి వెళ్ళేదని రూమ్ ట్రై చేస్తాను. రూమ్ దొరకపోతే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, లేదంటే టెంపుల్లోనో. అంత త్యాగం చేయక్కర్లేదు. ఈ టైంలో రూమ్ దొరకదు. కాటేజ్కి వెళ్దాం, పదండి. నా తిప్పలేవు, నేను పడతాను, నన్ను వదిలేయండి. వద్దని చెప్తున్నానుగా, పదండి. రండి. అది ఇక్కడ ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. ఏమండి, అలా కూర్చొని నవ్వకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. దేనికి? ఈ బెడ్ పక్క రూమ్ లో వేసుకుందామని. అదే దేనికని అడుగుతున్నాను. మీరు ఇక్కడ పడుకుంటే నేను అక్కడ పడుకుందామని. ఆ రూమ్ ఇక్కడికి ఎంత దూరం ఉందండి? అదేమన్నా 7 సముద్రాల అవతలుందా? 7 అడుగుల దూరం కూడా లేదు. చూడండి కృష్ణమూర్తి గారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నన్ను నమ్ముతున్నారు. మన మనసు మంచిదైనప్పుడు, మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఏ అడ్డుగోడలు అవసరం లేదు. తప్పుకోండి.
రేపు మనం దర్శనం చేసుకోబోయే ఈ సత్యనారాయణ స్వామి మన మధ్యలో ఉన్నాడు. ఇంకేం ఆలోచించకుండా పడుకోండి. పడుకోండి. పోలీసులు ఏమోనండి. కొంప తీసి వెంకటాచలం గడ ఏమైనా రిపోర్ట్ ఇచ్చాడా? ఇదంతా మీ వల్లే జరిగింది. అయ్యయ్యో, తలుపు తీస్తే కదా ఎవరొచ్చారో తెలిసేది. ముందు వెళ్ళి తలుపు తీయండి. అరే రే, ఎవరిని చెడగొట్టినట్టున్నానే. ఏం లేదు, పొద్దున్న ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా, అందుకని గుడికాడ సలిమంట వేసి కూకున్నారు. మీరు వస్తే బాగుంటుందని చూస్తున్నారు. మేము పడుకుంటాం బాబాయ్ గారు. బలివడివయ్యా, జీవితంలో కొన్ని ముచ్చట్లు ఎప్పుడంటే అప్పుడు రావు. అనుభవం మీద చెప్తున్నాను. ఎడే పద రామ్మా. ఓం సూపర్ స్టార్ కృష్ణాయ నమః. ఓ చిన్నదానా, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, ఓ చిన్నదానా, ఓ చిన్నదానా, ఓ చిన్నదానా. ఏంటి మీ ఆయన 5 మార్క్స్ చేసేస్తున్నారు? నువ్వు చెయ్యి. ఇప్పుడు మా ఫేవరెట్ ఎన్టీఆర్ స్టెప్ వేస్తాను, చూసుకోండి. కానీ ఆహా! ఆకు చాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఇది డాన్సా? వాళ్ళ ఫ్యాన్స్ వస్తే నీ పేండ తడుస్తుంది. రావయ్య కృష్ణమూర్తి, వీళ్ళ ఎదవ డాన్సులు చూడలేక చచ్చిపోతున్నాం గానీ ఓ మంచి పాట ఎత్తుకో. సారీ సార్, నాకు పాట ఎత్తుకోవడాలు పిల్లల్ని ఎత్తుకోవడాలు రావండి. అదేడే బాబు, మనిషి పుట్టిన తర్వాత పని పాట చేయాలి. అందుకే కదండి నేను పని చేస్తాను, ఆవిడ పాడతారు. అలాగైతే ఆవిడ్ని పాడమనండి. ఏంటండి నన్ను ఇరికించారు? ఇందులో ఇరికిష్టం ఏముందండి? పొద్దున్న ఎస్పీ శైలజగా పాడేశారుగా, ఇప్పుడు అలానే పాడండి. మీ ఇద్దరు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు నువ్వు పాడమ్మా. ప్లీజ్ పాడండి, మీరు పాడితే చాలా బాగుంటుంది.
చంద్ర